తర్వాత జాపనీస్ కల్చర్ అంతా ఇందులో వేసుకోవడం అన్నట్టు ఉంటుంది. అండ్ ఇంకా చాలా ఇప్పుడు ఇంకోటి చెప్తాను, ఇదైతే నాకు ఇంకా బీపీ వచ్చేసింది క్లైమాక్స్ లో. ఇంటర్వెల్ బ్యాండ్ ఉంది కమ్మా ఎస్ అంటే నాకు ఇంటర్వెల్ లో ఫీల్ రాలేదు. ఫీల్ ఎందుకు రాలేదంటే ఎస్ ఈ రోజు కాపాడుతున్న అందరికీ తెలుసు, కానీ ఆ టైంకి అక్కడికి ఆ లొకేషన్ రావడం కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, రాసుకోవచ్చు. వితౌట్ స్పాయిలర్స్ చెప్పడానికి రాస్తాను. 3 లొకేషన్లు ఉంటాయి. లొకేషన్ 1 ఏమో ముంబై, లొకేషన్ 2 ఏమో నాసిక్ హాస్పిటల్, లొకేషన్ 3 ఏమో కార్న్ఫీల్డ్. 3 లొకేషన్స్ ఉన్నాయి. ఆ కార్న్ఫీల్డ్ నాసిక్ 2 ఒకే దగ్గర ఉన్నాయి. 3 గంటల దూరంలో ఈ ముంబై ఉంది. ఇప్పుడు హీరో ఒక లొకేషన్ లో ఉంటాడు, హాస్పిటల్ కార్న్ఫీల్డ్ లో కాపాడాలి. ఈ ఎలా తెలిసింది, ఎప్పుడు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, నథింగ్ ఏం తెలియదు. కరెక్ట్ టైంకి వస్తాడు హీరో అంతే. మళ్ళీ హీరోకి ఏదో జరిగింది అని ముంబైలో తెలిసిపోద్ది. ముంబైలో హీరో వాళ్ళు ఫోన్ చేయక ముందే శ్రేయా రెడ్డి వచ్చి వీడిని ఏ చెప్పుతో కొట్టాలి నాకు అర్థం కావట్లేదు. $30 పెట్టి సినిమా చూడండి, వీడు చదువుకున్నాడో ఏలి ముద్రోడో ఇంకోటి నాకు అర్థం కావట్లేదు. కార్న్ఫీల్డ్ లో హీరో మనుషులు ఆల్రెడీ వచ్చారు. వచ్చినప్పుడు ఒక టీ షాప్ దగ్గర నుంచి ఉంటే ఆ ఏదైతే మొక్కజొన్న తోట ఉందో ఆ తోట అంతా కాలిపోతే ఆ ఊరు కనిపిస్తూ ఉంటది. మనకు చూపించే విజువల్ ఊరు కనిపిస్తుంది. టీ షాప్ కూడా అట్లా చూస్తాడు వైపు. అప్పుడు హీరో మనుషులు చూసి అక్కడికి వెళ్తారు. అంటే హీరో మనుషులు ముందు హాస్పిటల్కి వెళ్ళలేదా అంటే హాస్పిటల్కి వెళ్ళింది కూడా ఇది చూపించాలి. హీరో మనుషులు హాస్పిటల్కి వెళ్ళారు బాబు, హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూశారు, చూసిన తర్వాత టీ షాప్కి వచ్చారు అండ్ ఇది చెప్పాలి. ఈ మాత్రం నాలెడ్జ్ వీడికి లేదు. వీడు సినిమా చూస్తాడు, వీడు రివ్యూ ఇస్తాడు. ఈ మాత్రం నాలెడ్జ్ వీడికి లేదు. వీడు సినిమా చూస్తాడు, వీడు రివ్యూ చూస్తాడు అండ్ రివ్యూస్ చెప్పేస్తాడు కూడా. ఎంత దారుణంగా చెప్తాడంటే నీ $30 పెట్టాను అంటాడు. బొగడాగాడు నీకు ఇక్కడ ₹30 అయితే $300 అయితే మాకు ఇక్కడ 800. నీకు అమెరికన్ రూపీలో $300 అయ్యి మాకెక్కడ 800. మా రూపాయి మాకు గొప్ప, నీ $1 నీకు గొప్ప అయితే ఎప్పుడు ఎక్కువ బొగడాగాడికి. వీడు మాట్లాడితే ఏం మాట్లాడతాడు, అక్కడ కార్న్ఫీల్డ్, నాసిక్, ముంబై అని మాట్లాడతాడు. ముంబైలో అది నిలిచిపోయింది అంటాడు. ఒరే పెచ్చన, డైరెక్షన్ అనేది కరెక్ట్గా చూడు. సినిమా రివ్యూ ఇచ్చేప్పుడు డైరెక్టర్ చెప్పింది ఏంది, మేము వెళ్తున్నాం అమ్మా నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పి శ్రేయా రెడ్డికి చెప్పేసి ఎవరైతే హర్ష ఉన్నాడో సపోర్టింగ్ క్యారెక్టర్ ఉన్నాడో అతను వెనకాల వెళ్ళాడు. వెళ్ళి నాసిక్ హాస్పిటల్కి వెళ్ళాడు. ఫస్ట్ హాస్పిటల్లో హీరోయిన్ చూశాడు, ఫోన్ చేసి ఇక్కడ అయ్యగారు లేదని చెప్పుంటాడు. అతను ఇమాజిన్ చేసుకోలేడు నువ్వు $30 పెట్టి సినిమా చూస్తున్నావురా అని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నా. అంటే నేను చెప్తా కూడా కొట్టాలనుకుంటున్నా. ఇది ఎవరు మార్చలేదు కొట్టాలి ఖచ్చితంగా నేను చెప్తావు. ఎందుకంటే అక్కడ ఉన్న పాయింట్లో ఒక పల్లెటూరులో ఉన్నప్పుడు కొండ మీద నుంచి ఉంటే ఆ కొండ మీద నుంచి కింద ఏం జరుగుతుందో కనిపిస్తుంది. ఒక ఎకరా స్థలం కాలిపోతుంటే ఎవరికి అర్థం కాదా? అంటే అక్కడ కాలుతున్నప్పుడు ఎవరికి అర్థం కాకుండా వెళ్తారా? క్లియర్గా చూసుకున్నప్పుడు వెళ్ళిపోతారు అక్కడికి. అంటే ఇప్పుడు ఓజా గంభీర్ అనే మనిషి అంత విజువల్, అంత ఆలోచించే మనిషి, అంత ఇదున్న మనిషి, ఈ మనిషి అక్కడ ఉన్నాడు, ఓకే అక్కడ ఒక ప్రమాదం జరుగుతుంది, అక్కడ ఉండుంటాడు అనే ఆలోచన ఈ మనిషి వెళ్ళకూడదా? మొత్తం వినండి ఒకసారి.